అబ్బా! ఇంకెన్ని సార్లు పోస్ట్‌పోన్ రా బాబు! 'హరిహర వీరమల్లు' మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అంట. ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైమ్ అనుకుంటా. ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం. అసలు ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ అవుతుంటే ఫర్గెట్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే వారు కేవలం 'పవన్' గారి సినిమా ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? జస్ట్ స్క్రీన్ మీద చూస్తే చాలు అని అనుకుంటారు గానీ, మూవీ టీమ్ ఆలోచించరా? ఎప్పుడైనా ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ అయితే అసలు వస్తుందో రాదో అని డౌట్‌లో ఉంటారు. ఆల్ జనరల్ ఆడియన్స్. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీగా ఉంటారనుకుంటున్నా. బ్యానర్స్‌తో, పోస్టర్స్‌తో అన్నీ కట్టుకొని మరి జూన్ 12న మూవీ రిలీజ్ అవుతుందని. మరి వారి పరిస్థితి ఏంటి అసలు? ఈ 'హరిహర వీరమల్లు' మూవీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది మూవీ అండ్ టిల్ టుడే ఏం జరిగాయో చూద్దాం. సెప్టెంబర్ 2019లో ప్రొడ్యూసర్ రత్నం గారు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒప్పించారు మూవీ కోసం. వారు ఆల్రెడీ పాలిటిక్స్‌లో ఉండడం వల్ల జనవరి 2020లో గ్రూప్ టెస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ 2020లో షూట్ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు అనౌన్స్ చేశారు గట 2021 ఏప్రిల్‌లో రిలీజ్ అని. కానీ షూట్ కంప్లీట్ కాకపోవడం వల్ల మళ్ళీ 2022లో పోస్ట్‌పోన్ అయింది. అండ్ 2023లో అసలు రిలీజ్ డేటే లేదు. ఆ మూవీ గురించి ఎలాంటి న్యూస్ గాని ఎలాంటివే లేవు. అండ్ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అసలు మూవీ షూటింగ్ గాని, మూవీలో ఎటువంటి అనౌన్స్‌మెంట్స్ గాని, మూవీ టీమ్ నుంచి రావడం ఎటువంటి ఛాన్సెస్ కూడా లేవు. అండ్ నెక్స్ట్ 2025 షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందని పవన్ కళ్యాణ్ గారు గట అక్కడ మూవీ టీమ్‌తో పాటు వర్క్‌షాప్స్‌లో ఉన్నారని అండ్ ఇలాంటి చాలా డిస్కషన్ జరిగాయి. ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది కూడా అన్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా డిప్యూటీ సీఎం కాబట్టి కొన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ వర్క్స్ కూడా చూసుకోవడం వల్ల మూవీ టీమ్ షూట్ పాజ్ చేసింది. దెన్ కొన్ని రోజుల తర్వాత పవన్ గారు డేట్స్ ఇచ్చి మరి షూట్ కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు వారు వెళ్లి ఓజీ షూట్స్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ 2025లో మార్చ్ 28 అని అనౌన్స్ చేశారు. ఇది పోస్ట్‌పోన్. దెన్ మే 9థ్ అన్నారు. లేదు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఉన్నాయి అన్నారని మళ్ళా జూన్ 12థ్ అనౌన్స్ చేశారు. రత్నం గారు మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్టార్ట్ చేయడం అండ్ ఇంకా పోస్ట్‌పోన్ లేవని ఇటు నేను అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా డిస్కస్‌గా ఉన్నాం. అండ్ ఇలాంటి టైంలోనే ట్రైలర్ గట కట్ చేశారని ఇలాంటి న్యూస్ రావడం ఇక జూన్ 12థ్ పక్కా అని అందరూ అనుకున్నాం. సో ఆల్ హ్యాపీ. జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్‌లో స్క్రీన్ మీద చూడడమే అని అనుకునే లోపు మళ్ళీ పోస్ట్‌పోన్ అంటున్నారు ఇప్పుడు. 99.9% కన్ఫర్మ్ అంతే. ఇక జస్ట్ 0.1% ఛాన్సెస్ ఉన్నాయనుకుంటా. మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి మేబీ ఉండొచ్చేమోనని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫీలింగ్ ఐ నో. కానీ ఆ 0.1% ఛాన్సెస్ కూడా ఇక లేవు ఇక. మరి ఎందుకు ఈ పోస్ట్‌పోన్ అంటే ఆ ఒక మూవీ టీమ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. కానీ సెకండ్ హాఫ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉన్నాయంట. మేబీ ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. మేబీ ఈ నెలలోనే 26థ్ జూన్ లేదా నెక్స్ట్ మంత్ 7th జూలై రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. మేకర్స్ అయితే ఆడియన్స్ తోటి చాలా గట్టిగా ఆడుకున్నారు. ఇంత సాడ్ విషయంలో పోస్టర్ ఫ్యాన్స్ కానీ నాలాంటి మూవీ లవర్స్ కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఓజీ మూవీ నుంచి ఒక సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. ఒక్క నైజాంలోనే అది మా తెలంగాణలో 90 crores ప్లస్ రిలీజ్ జరిగాయంట. ఇది హైయెస్ట్ ఎవర్ నాన్ సీక్వెల్ మూవీకి అని చెప్పొచ్చు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ నాన్ సీక్వెల్స్లో ఇదే హైయెస్ట్. దీంతో మనకి ఓజీ మూవీ హైప్ ఏ లెవెల్లో ఉందో గెస్ చేయొచ్చు అందరూ. అండ్ ఓజీ మూవీ దాదాపు షూటింగ్ అది అయిపోవచ్చిందంట. మేబీ జస్ట్ ఈ నెల జూన్ 16th లోపు షూటింగ్ అయిపోవచ్చనే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అండ్ ఓకే గాయ్స్, ఒకవైపు బాధ ఇంకోవైపు ఆనందం. రెండు మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఉన్నాయి ఈరోజు. సో దిస్ ఈస్ టుడే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఫ్లిక్స్ అప్డేట్స్. విత్ యువర్ లవ్, సైనింగ్ ఆఫ్ విష్ణు.